నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వీరాంచంద్. 2026వ సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల్లో నగరంలోని SHS కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో విద్యార్థులను ఆయన అభినందించారు. 2026వ సంవత్సరానికి సంబంధించి మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన నగరంలోని SHS సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ విద్యార్థులను నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నూరుల్ కమర్ అభినందించారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరితో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన తమ కోచింగ్ సెంటర్ విద్యార్థుల వివరాలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్కు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు హరి తెలిపారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరి మాట్లాడుతూ 2026వ సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో తమ కోచింగ్ సెంటర్ విద్యార్థి ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే మరో విద్యార్థి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 2వ ర్యాంకు సాధించారని తెలిపారు. 35 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారని వెల్లడించారు. SHS సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ నుంచి 2026లో జరిగినటువంటి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మా SHS సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ నుంచి ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించడం జరిగింది వరుణ్ తేజ్ కుమార్ రెడ్డి. సో ఆల్ ఇండియా 4th ర్యాంక్తో పాటు సౌత్ ఇండియాలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఏపీ తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సార్ నూర్ సార్తో అభినందన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సో సార్ గారు వరుణ్ తేజ్ కుమార్ని అభినందించి కోచింగ్ ఇచ్చినటువంటి SHS సైనిక్ స్కూల్ యాజమాన్యం కూడా అభినందనలు తెలిపారు. సో అంతేకాకుండా 2020లో జరిగినటువంటి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దాదాపుగా 35 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ సైనిక్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ రిజల్ట్లో 2026లో జరిగినటువంటి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు కలిపి సెకండ్ ర్యాంకు ఠాగూర్ రామ్ అనే విద్యార్థి సాధించడం జరిగింది. ఠాగూర్ సాధించడం జరిగింది సెకండ్ ర్యాంకు. ఆ తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి కిట్టూరు రాణి చెన్నమ్మ సైనిక్ స్కూల్లో నాన్ లోకల్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఈ రిజల్ట్ మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ఈ అభినందన ప్రోగ్రాము జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఛాంబర్లో ఈరోజు మేమందరం కలుసుకోవడం జరిగింది అభినందన ప్రోగ్రాంలో. సో సారు నూర్ అహ్మద్ సార్ కూడా చాలా మాకు ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పడంతో పాటు అభినందించడంతో మేము చాలా సంతోషపడ్డాము. సో ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, మరి SHS సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ యాజమాన్యము అందరం పాల్గొనడం జరిగింది. అభివృద్ధి సహా వివిధ రంగాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో 2 రోజుల పాటు జరిగే 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత పాలకుల నుంచి 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయి. 94 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి 10,000 కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని అన్నారు. 1.30 లక్షల కోట్ల బిల్లులు కూడా గత పాలకులు మనపై రుద్దారని, గత పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసం అయిందని చెప్పారు. అందరి సహకారంతో అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కి వ్యవస్థలను గాడిలో పెట్టగలిగామని, ప్రజాప్రతినిధులు, అధికారుల కలయికే ప్రభుత్వం అన్నారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామని, వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు. గవర్నెన్స్ ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం. అనేక పాలసీలు తీసుకొచ్చాం. చీఫ్ మినిస్టర్
నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్లో ఒక సానుకూలమైన వాతావరణం, ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడం కాదు. వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈరోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో, లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 9వ వార్డులో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన నగరం మన బాధ్యత కార్యక్రమం 15వ రోజు 9వ వార్డులోని కామాడి వీధి, తెలుగు గేరి వీధులలో కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు ఇన్ఛార్జి శేషగిరి శెట్టి మరియు బూత్ ఇన్ఛార్జీలతో కలిసి వీధుల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు నగర అధ్యక్షులు కొరకంచి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ ఆదేశాల మేరకు మన నగరం మన బాధ్యత కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 9వ వార్డులో పర్యటిస్తున్నప్పుడు దాదాపుగా 85% మంది ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని, ప్రజలకు చేరువుగా ఉంటూ మెరుగైన పాలన అందించడమే మా పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వార్డు ఇన్ఛార్జ్ మరియు బూత్ ఇన్ఛార్జీలు ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 9వ వార్డు ఇన్ఛార్జ్ శేషగిరి శెట్టి, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు నవీన్, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు జి శ్రీధర్, టీడీపీ 9వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు టీజీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చినాక చాలా బాగుంది. ఇదే కొన్ని ఒక 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం ఇలాగే కొనసాగితే కర్నూలు అంతా బాగుంటుంది. అలాగే భరత్ గారి ఆధ్వర్యంలో ఓరకల్లు దగ్గర ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. మీ పిల్లలకి చదువులకు 80% లోకల్లోకి ఇవ్వాలనే ఉద్దేశంతో భరత్ సార్ గారు చాలా కష్టపడి తిరుగుతున్నారు. మరి దానికి టౌన్ ప్రెసిడెంట్ కూడా ఏ ఒక్క వీధిలో కూడా లైట్ వెలగకుండా ఉండకూడదు. వీధి చివర్లో కానీ ఫస్ట్లో కానీ కాలువలు కానీ ఏ సమస్య ఉన్నా ఆయనకి ఈరోజు తెలిపితే అది మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజు ఖచ్చితంగా ఈ 24 అవర్స్లో జరుగుతున్నాయి. ఇప్పుడు తిరిగిన వార్డులన్నీ చూసినాము, వాళ్ళని కూడా అడిగినాము ఏమయ్యా ఎట్లా జరుగుతుంది అని. అయ్యా ఇట్లా అంటే చాలా సంతోషం. ఈ రోజు కూడా 1-2 స్తంభాలు మార్చాలా, 1-2 చోట్ల లైట్లు వేయాలా ఆయన హామీ ఇచ్చినాడు. అయ్యా మీకు 24 అవర్స్లో నేను వేపిస్తానని హామీ ఇచ్చినాడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మా బూధించి అందరూ కలిసి కూడా ఈరోజు గడపకు వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకొని వాళ్ళకి లైట్లు పడుతున్నా లేదా, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, లేకుంటే పింఛన్ సమస్య కానీ, ఏ కుటుంబానికి ఏ గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యను అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఒకటే మాట, మాకు ఎటువంటి సమస్య లేదు, భరతన్న ఎమ్మెల్యే గెలిచినాక తెలుగుదేశం పార్టీ వచ్చినాక మాకు ఏ సమస్యలు లేవు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి ఏ గడపకు వెళ్ళినా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అది కేవలం మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఇవాళ 9వ వార్డులో పర్యటించడం జరిగింది. దాదాపు మేము పర్యటించిన వార్డులలో ఇప్పటికీ 85% ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్న వార్డు ఇది 9వ వార్డు. దాదాపు వర్క్లలో కూడా చాలా అత్యంత తక్కువ వాడుకున్న సమస్యలు అంటే 30 లక్షలు మాత్రమే ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి ఈ వార్డులో వాడుకోవడం జరిగింది. మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఇంత తక్కువ ఏమిది సమస్యలు, ఇంత 85% పూర్తి చేశారంటే చాలా
ఇక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, కస్టడీ ఇన్ఛార్జ్ కానీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ రోజు ఇదే విధంగా నగరంలోని తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 45వ వార్డుకు చెందిన దావీదు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే నగరంలోని 45వ వార్డుకు చెందిన దావీద్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, నగర టీడీపీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, కార్పొరేటర్ పరమేష్, పార్టీ నాయకులు సుంకన్న, రమేష్, ఏసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల బూత్ ఇన్ఛార్జీలు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలను సొంత కుటుంబంలా మంత్రి భావిస్తారని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. కార్యక్రమం అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కుటుంబానికి మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. భరతయ్య పుణ్యంలో ఈరోజు జన్మదినం 23 బూత్ 45వ వార్డు దావీద్ అనే వ్యక్తి ఆయన తల్లిదండ్రికి లేని సేవ అయ్యా భరతయ్య మినిస్టర్ గారు చేస్తున్నాడే ఈరోజు చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ. ఇంకోటి బర్త్డే అనే ఆలోచన కూడా ఎవరు కూడా రాలేదు, ఏ మినిస్టర్ కూడా చేయలేదు. మన కర్నూలు జిల్లాలో మన భరతయ్య బాగా మంచిగా సహకరించినాడు కాబట్టి ఆయనకి మా హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము 45 వార్డు జరిగినందుకు మా దావీద్ గారికి మాకు అందరికీ చాలా సంతోషం ఉంది. బూత్ ఇన్ఛార్జికి గుర్తింపు అనేది లేదు, కానీ మా కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ ఇన్ఛార్జి కూడా అంటే ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ బూత్ ఇన్ఛార్జ్ని గుర్తుపట్టరండి. నిజం చెప్పాలండి, వారు ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జి ఫోన్ చేసిన ఆప్యాయంగా పలకరిస్తూ చాలా దగ్గరగా, అంటే ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి మాట్లాడే ఆప్యాయత ఆయన దగ్గర ఉంది. దాంతో ఈరోజు ఏ బూత్ ఇన్ఛార్జి బర్త్డే వచ్చినా కూడా మా ఆఫీస్లో కేక్ కట్ చేసి వారి చిన్న ట్రీట్ ఏర్పాటు చేసి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అసలు ఇది ప్రతి బూత్ ఇన్ఛార్జి కూడా లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు. కనుక ఈ కార్యక్రమానికి నేను ఈరోజు దావీద్ గారి బర్త్డే సందర్భంగా నేను ఈరోజు రావడం జరిగింది. నేను ఇన్ని సంవత్సరాలకు గాను నేను బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు. ఈ సంవత్సరం మాకు భర్తయ్య గారు బర్త్డే చేసినాడు, నాకు చాలా సంతోషము. మా బూత్ ఇన్ఛార్జులు, నగర ఇన్ఛార్జులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషము. ముఖ్యంగా మా కార్పొరేటర్ గారికి, నగర అధ్యక్షుడు ఆయనకి నా హృదయపూర్వక నమస్కారం. మన బూత్ ఇన్ఛార్జీలకి మన కుటుంబ సభ్యుల ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఎవరు ఇంతవరకు ఇట్లా ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి బర్త్డే చేసి మన కుటుంబ సభ్యుల్లో కలుపుకునేది ఘనత ఒక టీజీవీ భరతన్న గారికే. ఎందుకంటే ఆయనకి ఏ కష్టం వచ్చినా బూత్ ఇన్ఛార్జీలకి తన మీదకి వేసుకొని తనవాడు అనే కిందికి ముందుకు వెళ్తుంటాడు. ఇట్లాంటి బర్త్డేలు భరతన్న మనకి ఇంతగా మనకి సాయం చేస్తున్నాడు, ఇంతగా మనం గుర్తించినాడు. మనము ఆయనతో పాటు ప్రాణిస్తాము. మనము ఆయనతో పాటే మనం జీవించే వరకు ధన్యం. ఇది బతికేది ఆయన కోసమే. మన దావీదన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరీ ఇంకా 100 ఏళ్ళు జరుపుకోవాలి. నగరంలో నిర్మించనున్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనానికి సంబంధించిన స్థలంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుంచి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో తలపెట్టిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణ స్థలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో టీడీపీ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలతో కర్నూలు నగరంలో కూడా పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి స్థలం కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.
పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన స్థలం విలువ ప్రకారం డబ్బు చెల్లించి లీజుకు తీసుకున్న స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు పార్టీల పరంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రభుత్వానికి ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉన్నా, ఏదైనా స్థలాలు ఉంటే కూడా, ప్రభుత్వ స్థలాలు ఉంటే ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పార్టీ కార్యాలయం లీజుకు తీసుకోవచ్చు. లీజుకు తీసుకోవాలంటే మీరు ప్రభుత్వానికి తగినటువంటి అప్లికేషన్ పెట్టాలి. దాని పరంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాకు కూడా కార్యాలయాలు కావాలి అనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జిల్లా పార్టీ కార్యాలయం కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ స్థలాలు చూసుకొని ఆ స్థలాన్ని సేకరించి సర్వే చేయించి సర్వే నెంబర్లతో కూడా పంపడం జరిగింది ఇక్కడికి ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం ఇవాళ అన్నీ చూసి ప్రభుత్వం ఏదైతే రేటు నిర్ణయిస్తుందో ఆ రేటు ప్రకారం లీజుకు డబ్బు చెల్లించి మనము దాన్ని లీజుకు పరంగా మనం పార్టీ ఆఫీస్ నిర్మించుకునేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా క్యాబినెట్లో కూడా పాస్ కావాలి. అదేవిధంగా ఈ పద్ధతుల ప్రకారం కర్నూలులో కూడా రాష్ట్రంలో అన్నీ జరుగుతున్న విధంగా కర్నూలులో నిన్న పార్టీ కార్యాలయం, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము శంకుస్థాపన పూజా కార్యక్రమం జరిగింది. మంచి శుభారంభం. అయితే అక్కడ ఉన్నటువంటి స్థలం వచ్చేసి R&Bకి సంబంధించిన క్వార్టర్స్. పార్టీ అక్కడ అవి ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ పాతవిగా శిథిలం అయిపోయినాయి. అవి చాలా మటుకు ఖాళీ అయిపోయినాయి. ఇంకో ఒకటో రెండో ఉన్నాయి. అవి కూడా 2-3 రోజుల్లో ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. దాని సంసారం చేయించే పరిస్థితి లేదు. అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేవలం అర్థం పర్థం లేకుండా అసలు అది ఎంతుంది, స్థలం ఎంతుంది, అసలు అది ఏ స్థలము ఏమి క్షుణ్ణంగా తెలుసుకోకుండా 2 ఎకరాల భూమి కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు కార్యాలయం కోసం. అదిగాక ప్రభుత్వ అతిథి గృహం అని చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహం అని చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహం రాదని పాతగా శిథిలమైపోయినటువంటి బిల్డింగులు, అవి చిన్న చిన్న బిల్డింగులు, క్వార్టర్స్. దాన్ని అర్థం లేకుండా చూసుకోకుండా 100 కోట్లు అది రేట్ అవుతుంది. 100 కోట్లు కొట్టేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చాలా తప్పిది. లీజుకు తీసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాదిరి కబ్జాలు కానీ లంగా పనులు కానీ తెలుగుదేశం పార్టీ చెయ్యదు. ప్రభుత్వం ఏ రేటు నిర్ణయిస్తే ఆ ప్రకారం ప్రభుత్వానికి ఏదైతే మనము లీజు చెల్లించి పగడిబందీగా ఆ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. కానీ ఆరోపణలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తప్పు. ఇది చాలా నేరం అవుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీరు కొంతమంది ఇక్కడ కర్నూలులోనే కట్టారు కార్యాలయం. అది ఏ విధంగా కట్టారు చూపించండి పద్ధతి ప్రకారం. అది పద్ధతి ప్రకారం కట్టింటే ఎవరు తను జూలికి పోరు. పద్ధతి తప్పి దౌర్జన్యం కట్టారు. అప్పుడు లేదు, ఏమి లేదు, మీ ఇష్టం వచ్చేది కట్టారు. అందుకనే ఆలోచన చేసి ఆరోపణ చేయండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరవలేందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. ఈ మేరకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. నగరంలోని అరోరా నగర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి శ్రీనివాసులు, సభ్యులు బాబురాజుతో పాటు కొమ్ముపాలెం శ్రీనివాసులు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులను చక్కగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ టైలరింగ్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బాబురాజు మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని
అన్నారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బాబురాజు పుట్టినరోజును పురస్కరించుకొని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మిగతా కమిటీ మెంబర్లకు కొంపాలం శ్రీనివాస గారికి మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ట్రైనింగ్ అయిపోయి 3 నెలలు ట్రైనింగ్ మన గోవిందరెడ్డి సార్ పుణ్యమాని 5వ బ్యాచ్ దిగ్విజయంగా 5వ బ్యాచ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ బాగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ టైలరింగ్ వల్ల చాలామంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఈ టైలరింగ్ పని చేసుకుంటూ తన కుటుంబానికి ఎంతో కొంత చేయూతను అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో ఉత్తమమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబురాజ్ సార్ గారి పుట్టినరోజు. ఇదే రోజున టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వేదిక పైన ఉన్న శ్రీనివాస్ గారికి, మా రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారికి, సుబ్బారెడ్డి గారికి, ఇంకా మిగతా ప్రముఖులకి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. రెడ్ క్రాస్ సేవలు చాలా గొప్పవి. కర్నూలులో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాము. బాబురాజు గారు ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వారిని నిన్ననే అడిగాను, మరి ఆ యోగా ఇది ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేయమని చెప్పాను. యోగా క్లాసెస్ అది చేస్తే చాలా బాగా ఉంటుంది. ఏం సార్ యోగా క్లాసెస్ స్టార్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ ఈ ఏరియాలో చేస్తాము. ఇదే కాకుండా మిగతా ఏరియాస్లో కూడా చేయడానికి సన్నద్ధం అవుతున్నాము. కొన్ని బాధాకరమైన ఏరియాస్ కూడా కర్నూలులో ఉన్నాయి. ఒకటి బంగారుపేట, ఇంకోటి బుధవారపేట. వాటిలో కూడా ఏమైనా చేయాలనే ఒక తపన ఉంది. డెఫినెట్గా అక్కడ కూడా చేస్తాము. సో ఫ్యూచర్లో చాలా యాక్టివిటీస్ చేస్తామని చెప్తూ మాకి సహకారం ఇస్తున్న శ్రీ టీజీ వెంకటేష్ గారికి, శ్రీ టీజీ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.